మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రీజనల్ లింక్ రోడ్ గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు బ్రహ్మాండంగా అది వచ్చి ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి ఇండస్ట్రియల్గా రియల్ ఎస్టేట్తో పాటు ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో మానవీయ కోణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని మా డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎన్హెచ్కి పూర్తి ఇన్ఫర్మేషను వారికి కావాల్సిన కోఆపరేషన్ కూడా అందించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. రీజనల్ లింక్ రోడ్డు నార్థన్ పార్ట్ కోసము 1895 హెక్టార్ల భూమిని ఇప్పటివరకు చేయవలసి ఉండగా ఇప్పటిదాకా 1862 హెక్టార్ల భూమి కోసం 3D నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీకు అన్ని డీటెయిల్ ఇస్తాం. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. అందులో 1320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డులు ప్రిపరేషన్ జరిగింది. మరియు 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసులో ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సిటీని గతంలో ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2004లో పేపర్కే పరిమితం అయితే దాన్ని ఏ విధంగా వార్ ఫుటింగ్లో పూర్తి చేసి అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించి దాని పక్కనే కోకాపేట్ ఎస్సీజెడ్ కానీ పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించి ఇలా హైదరాబాద్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఉంటుందంటే అప్పటి ఓఆర్ఆర్ ఇవాళ మళ్ళా ఈ రీజనల్ రింగ్ రోడ్డు మరొక సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ని అన్ని విధాల ముందుకు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాం. అలా మీరు చూసిందో అలా ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ 6 లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి. ఇంకొకటి మన శ్రీశైలంకు ఈ ఆర్ఓపి పెట్టలే ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోతుంటే సీఎం గారు నేను ప్రైమ్ మినిస్టర్ మన గడ్కరీ గారిని కలిసినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే 62 కిలోమీటర్స్ని సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ వెయిటింగ్ ఛాన్స్ ఉండదు. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత నేను గౌరవ సీఎం గారు మాట్లాడిన తర్వాత మాకు మంచి నమ్మకం ఏర్పడ్డది. దాన్ని కూడా 1 సంవత్సరం లోపు డిపిఆర్ పూర్తి చేపించి శాంక్షన్ చేపిస్తే ఇటు రాయలసీమ ఆంధ్ర పోయే వాళ్ళకు కూడా షార్ట్ కట్ అవడే కాకుండా గతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం రావాలంటే గుర్రం మీద ఆ రేడియాలు పోతున్నాయి. దానికి చరిత్ర ఉన్నది అప్పటికు. అందుకనే దాన్ని మేము కూడా ఏం చేసినామంటే మాకు ఒక షార్ట్ కట్టే కాకుండా శ్రీశైలం వెళ్ళే భక్తులకు కూడా ఈ రోజుల్లో చూస్తున్న తిరుపతి తర్వాత శ్రీశైలం ఎక్కువ పెరిగింది రష్. అందుకని దాన్ని కూడా ప్రయత్నం చేసి